తమిళనాడు జనాభా మొత్తం 7,73,00,000 మంది ఉన్నారు. ఇందులో తెలుగు వాళ్ళు 1,50,00,000 మంది జనాభా ఉన్నారు. అంటే అందులో బీసీలు 45.5, ఎంబీసీలు 23.6, ఎస్సీలు 20%, ఎస్టీలు 1.1, జనరల్ 3.4, 1 ఇయర్స్ 12 నుంచి 15% ఉన్నారు. అలాగే మేజర్గా కీ రోల్ పోషించే వాళ్ళు దళిత్స్ అంటే ఆది ద్రవిడ, పెరియార్, చక్కలియార్ అంటారు. వీళ్ళు 10% ఉన్నారు. అలాగే కొంగు వెళ్లలార్ గౌండర్స్ వీళ్ళు 7 నుంచి 10%. వీళ్ళు చాలా కీలకం. కొంగు వెళ్లలార్ గౌండర్స్ అనే వ్యక్తులు అక్కడ చాలా కీలకంగా ఉంటారు. అలాగే నాడార్స్ 6 నుంచి 8% ఉన్నారు. బ్రాహ్మిన్స్ 2 నుంచి 3% ఉన్నారు. ఈ లాస్ట్లో నేను చెప్పిన బ్రాహ్మిన్స్, నాడయార్స్, దళిత్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కీ రోల్ పోషిస్తూ ఉంటారు ఇక్కడ ప్రస్తుత దీంట్లో. అంటే అది కులాలుగా కాదు, అది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఇవన్నీ కూడా తమిళనాడు గవర్నమెంట్ 2024 జూన్లో అసెంబ్లీలో క్యాస్ట్ సెన్సెస్తో ఇచ్చిన డేటానే మేము తీసుకోవడం జరిగింది. ఇందులో బలిజనాయుళ్ళు, గవరనాయుళ్ళు వీళ్ళని ఒకటే పేరుగా పిలుస్తూ ఉంటారు. గవరనాయుడు, బలిజనాయుడు. అలాగే కమ్మనాయుళ్ళు వీళ్ళంతా కూడా బీసీల కిందే వస్తారు. అంటే ఒక 5 లక్షల జనాభా తేడాతో దాదాపుగా 60 లక్షల మంది కమ్మనాయుళ్ళు ఉంటే బలిజనాయుళ్ళు ఒక 65 నుంచి 70 లక్షల మంది వరకు కూడా బలిజనాయుళ్ళు ఉంటారు. అంటే ఒక రకంగా 8 నుంచి 9% మంది మైనారిటీలుగా, బీసీలుగా తమిళనాడులో కమ్మనాయుళ్ళు, బలిజనాయుళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. అంటే దగ్గరగా 1,50,00,000 మంది తెలుగు జనాభాలో దాదాపుగా ఒక 1,50,00,000 మంది జనాభాలో తెలుగు వాళ్ళలో 1,25,00,000 వరకు వీళ్ళు ఈ 2 కులాలే ఉన్నాయి అనమాట. అలాగే డిఎంకేలో ప్రస్తుతానికి బలిజనాయుడు సామాజిక వర్గం నుంచి 3 మంత్రులు ఉన్నారు. గాంధీ, ఆర్వేలు, శేఖర్ బాబు వీళ్ళంతా మంత్రులుగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైన నేత కేఎన్ నెహ్రూ ఉన్నారు. బట్ ఇందులో ఒక క్లారిటీ, 2 బలిజనాయుల నుంచి ఒకరు అంటే 3 మంత్రుల్లో 3 కులాల నుంచి ఉన్నారు అని చెప్తూ ఉంటారు. శేఖర్ బాబు ఇక్కడ కమ్మ అంటారు. అలాగే వేలు వచ్చి ఆయన కాపు అంటారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా కేఎన్ నెహ్రూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. సో మొత్తంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారనమాట. అయితే కేజీఎఫ్ మరి ఇంత పెద్ద అతిసభ నిర్వహించి ఒక సామాజిక వర్గం అంతా అక్కడికి వెళ్ళడం, అది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారా, లేదంటే హైదరాబాద్, తెలంగాణ నుంచి వెళ్ళారా, లేదంటే అక్కడున్న వాళ్ళనే గ్యాదర్ చేయగలిగారో తెలియదు. కానీ ఒక సామాజిక వర్గం బలంగా వెళ్ళడం, ఆ సభ వేదిక అంతా కూడా నిండిపోవడం అనేది మనం చూసాం. అయితే ఈ సభ మొత్తం కూడా రాజకీయంగా ఎదగవలసిన అవసరాన్ని, రాజకీయంగా దక్కాల్సిన సీట్లని మాత్రమే చెప్పుకుంటూ జరిగింది. అక్కడ ముఖ్యంగా సిఎస్గా, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన, జయలలిత సమయంలో డిఫాక్టో సీఎంగా పనిచేసిన రామ్మోహన్ రావు గారు సైతం మన వ్యాపారాలు రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు అనే విషయాన్ని చాలా బలంగా వినిపిస్తూ వచ్చారు. ఆయన జనసేన పార్టీలో కూడా రామ్మోహన్ రావు గారు వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత అదే తమిళనాడులో మళ్ళీ ఆయన ఒక కొత్త పార్టీ పెట్టుకోవడం కూడా మనకు తెలిసిందే. ఆయన అలా ఉన్నారు. కానీ అక్కడ ఆయన ఒక రాజకీయంగా ఎదగడం కోసం ఆయన కష్టపడుతున్నట్లుగా తెలిసింది. రైట్, మొత్తానికి అయితే సభ అయిపోయింది. ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. మన వాళ్ళు కూడా ఇటు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి, తెలంగాణ వాళ్ళు తెలంగాణకి, తమిళనాడు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళిపోయారు. అంతా బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు అసలు గేమ్ మొదలైంది. సభ అయిపోయిన తర్వాత ఇదే తమిళనాడు నుంచి ఒక వ్యతిరేక గళం అనేది భయంకరంగా బయటకు వచ్చింది. అది ఎవరెవరి నుంచి వచ్చింది అనేది ఒకసారి చెప్తాను. అసలు తమిళనాడు కమ్మ మహాజన సంఘం TKMS అనే ఒక సంఘం ఉంది. తమిళనాడు కమ్మ మహాజన సంఘం TKMS సరిగ్గా 1982లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డాక్టర్ వి జంగుస్వామి నాయుడు గారు దీన్ని తీసుకొచ్చారు. అసలు దానికంటే కూడా 100 ఏళ్ల క్రితమే వీరి కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఈ సభ పెట్టడాన్ని వీళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కమ్మ మహాజన సంఘం ఏదైతే ఉందో, ఎందుకంటే కొన్ని గొడవల కారణంగా, ఇబ్బందుల కారణంగా 15 ఏళ్ల క్రితం ఈ సంఘానికి తాళం వేశారు. ఇదే ఇష్యూస్ కారణంగా. ఇప్పుడు ఇంతకీ ఆ తాళం తీపిచ్చి అక్కడ ఏదైనా పని చేయాలి అనే దాంట్లో పని చేయాల్సింది పోయి వీళ్ళెవరో వచ్చి ఇక్కడ వచ్చి మా మధ్య వైషమ్యాలు క్రియేట్ చేస్తున్నారు అంటూ కూడా ఆ సంఘం వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. అలాగే NTK పార్టీ, నాన్ తమిళర్ కర్చి సీమన్ అనే వ్యక్తి గురించి అందరికీ తెలిసిందే. ఈయన కూడా దీనిని ఖండించారు. వీళ్ళెవరు ఇక్కడికి వచ్చి మా మీద పెత్తనం జలాయించాలని చూస్తున్నారు అంటూ NTK పార్టీ, నాన్ తమిళర్ కర్చి సీమన్ ఆయన వ్యతిరేకించడం మనం చూస్తున్నాం. అలాగే ఏళ్ల తరబడి ఇక్కడ నిలబడ్డ వ్యక్తుల్ని ఈ సభకి ఎందుకు ఆహ్వానించలేదు మరి అనేది కూడా కొంతమంది అక్కడి నుంచి ప్రశ్నించారు. TKMS నాయకులు ఎవరైతే ఉన్నారో 45 ఏళ్ల నుంచి జి సుబ్బారాయులు, సుబ్రహ్మణ్యం నాయకుడు వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నవాళ్ళు, వీళ్ళని పిలవలేదు. అటు TMK పార్టీ కానివ్వండి, లేదంటే ఈ సంఘాల నుంచి కూడా ఈ వ్యతిరేకత. అలాగే ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి వీళ్ళ నుంచి.
కాంగ్రెస్ జెండాలు ఉన్నాయి అక్కడ, ఇది కుల మీటింగా పార్టీ మీటింగా అనేది అడుగుతున్నారు. అలాగే ప్రశాంతంగా ఉన్న తెలుగువారి మధ్య, బలిజ కమ్మనాయుళ్ల మధ్య, ప్రశాంతంగా ఉన్న మా మధ్య ఎందుకు వైషమ్యాలు వ్యత్యాసాలు తెచ్చేలాగా ఈ సభ ఉంది అనేది తెలుగు ప్రజలు అడుగుతున్నారు. ఇంతకీ మేమంతా ఒకటే, కలిసే మేము ముందుకెళ్తామని చెప్పారా? రామ్మోహన్ గారు, జట్టి కుసుమకుమార్ గారు ఉన్నారు కాబట్టి. కాదు, ఇది కమ్మ సంఘం అని చెప్పారా? మరి అలా అనుకుంటే కనుక కేజీఎఫ్ అని ఎందుకున్నారు? ఈ రెండు కలిపి ఒక సంఘం పెట్టుకోవాలి కదా అనేది కొత్త వాదన వచ్చింది. అలాగే కమ్మ వ్యాపారుల మీద విజిలెన్స్ దాడులు చేయించారు రామ్మోహన్ రావు గారు గతంలో, మరి అవన్నీ మేము మర్చిపోతామా అన్న వాదన కూడా ఇంకొకటి తీసుకొచ్చారు. అలాగే వ్యక్తుల అవసరాల కోసమే సభ నడిచిందే గాని ఇది కుల అవసరాలని ఎక్కడ ప్రస్తావించారు, ఏం ప్రస్తావించారు అనేది ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. 400 ఏళ్ల నుంచి గౌరవంగా ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం, మా మధ్య ఇక్కడున్న తమిళనాడులో మేము లీనమైపోయాం, ఈ భూమిలో కలిసిపోతున్నాం, ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు మా మధ్య కుల వైషమ్యాలు లాంటివి క్రియేట్ చేయడం అనేది సమంజసమేనా అనేది ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. ఇదంతా ఇలా ఉంటే అసలు తమిళనాడులో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నాయకుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సభ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుంది అనే వీళ్ళు నిర్వహించిన సభ ఏంటి, అక్కడ ఉన్న పాపులేషన్ ఏంటి, ఏ పర్సంటేజ్ పారామీటర్స్లో వీళ్ళంతా ఉన్నారు అనేది నేను చెప్పడం మీరు చూసారు కదా. అలాగే అట్ ద సేమ్ టైం తమిళనాడులో ఉన్న ప్రజలు, నాయకుల భావజాలం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. తమిళనాడులో అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కొంతమంది టవరింగ్ పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళెవరు అంటే పడాల నరసింహల నాయుడు, గాజుల లక్ష్మీ నరసింహల చెట్టి, పెరియారు. వీళ్ళ ముగ్గురు ఐడెంటిటీతోనే ఒక రకంగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ద్రవిడవాదం ముందు తమిళనాడులోని ఏ వాదం కూడా ఎట్టి పరిస్థితుల్లో నిలబడలేదు, నిలబడుతుందా లేదా అనేది గ్యారంటీ కూడా లేదు. ద్రవిడ ఆత్మగౌరవ ఉద్యమం నడిచింది అక్కడ, హిందీ వ్యతిరేక ఉద్యమం నడిచింది, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం నడిచింది, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నడిచింది. తమిళనాడు మీద జరిగిన అతి పెద్ద ఉద్యమాలు ఇవన్నీ. వీటన్నింటిలో ఎక్కడ కూడా కులం మీద ఏ ఉద్యమం కూడా జరిగిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ఎప్పుడైతే కులపరంగా ఆర్గనైజ్ అవుతారో అది ఖచ్చితంగా చెప్పొచ్చు, అది వర్కౌట్ అవ్వదని, తమిళనాడులో అసలే అవ్వదని. ఎందుకంటే ద్రవిడ ల్యాండ్లో ఏమాత్రం ఇది ద్రవిడ భావజాలం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ, రైట్. అలాగే ఇదే భావజాలంతో ఇక్కడ ఉన్న కమ్మలు కానీ బలిజలు కానీ అక్కడ రాజకీయంగా వ్యాపారులుగా చాలా బాగా స్థిరపడిపోయారు వీళ్ళంతా. అయితే వీళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. కమ్మ నాయుడుగా ఉన్న వైకో గురించి చాలా మంది తెలుసు. వైకో స్థాపించిన మారు మరల్చి ద్రవిడ మెనిట్ర కజగం మారు మలర్చి ద్రవిడ మనిట్ర కాజగం MDMK అనే పార్టీని పెట్టారు. ఈయన కూడా ద్రవిడ భావజాలంతోనే, ఆ టైటిల్లోనే ద్రవిడ అనేది ఉంటుందన్నమాట. ఆయన కమ్మ నాయుడు అయినప్పటికీ కూడా. అలాగే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీగా పనిచేస్తున్నారు. అలాగే బలిజ కమ్యూనిటీ నుంచి విజయకాంత్ దేశీయ మొర్పొక్కు ద్రవిడ కజగం అనేది ఆయన పెట్టారు. అంటే బలిజ కమ్యూనిటీ నుంచి ఈయన కూడా తీసుకొచ్చారు. ఈయన ఏం పెట్టారు, ఇందులో కూడా ద్రవిడ అని ఉంది, DMDK అనమాట. ఇలా కమ్మ బలిజ నాయుళ్ళు కూడా ద్రవిడవాదం పైనే పార్టీలు పెట్టారు, రాజకీయాల్లో ఉన్నారు, అలాగే ముందుకు వెళుతున్నారు. డిఎంకేకి వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తుంటారేమో కానీ ద్రవిడవాదానికి వ్యతిరేకంగా పని చేస్తే గనక అక్కడ అడుగు తీసి అడుగు కూడా ముందుకు వేసేలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అలాగే తమిళగ వెట్రి కజగం అని ఆయన కూడా పెట్టారు. తమిళగ వెట్రి కజగం TVK అని పెట్టారు. ఆయన తమిళనాడు వ్యక్తి కాబట్టి, ఆయన అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి అదే భావజాలను TVK అని పెట్టారు. ఇందులో కులం మతం ఏది ఉండదని డే 1 నుంచి చెబుతున్నారు. ఈవెన్ హీరో విజయ్ ఎవరైతే ఉన్నారో కనీసం ఆయన కులాన్ని కూడా ఎక్కడ ఆయన ప్రస్తావించకుండా ఆయన రాజకీయం చేస్తున్నాడు. సో మొత్తం ఏమినబడుతుంది అంటే ఇక్కడ కులం ప్రస్తావన కానీ, మతం ప్రస్తావన కానీ, ప్రాంతం ప్రస్తావన కానీ కూడా ఉండదు. కేవలం ద్రవిడవాదం మాత్రమే వినబడుతుంది. ద్రవిడులను మాత్రమే నమ్మి తమిళనాడు ఉంటుంది. అక్కడి నాయకులు అంతే బలంగా ఉంటారు, ప్రజలు కూడా అలాగే బలంగా ఉంటారనమాట. అసలు DMK నాన్ DMK ఇద్దరు మోసం చేస్తున్నారని నేను ఇంతకు ముందు చెప్పాను కదా. NTK పార్టీ అని ఆయన సీమాన్ వ్యతిరేకించారు అని. సీమాన్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ హీరో విజయ్ గురించి ఎలా మాట్లాడామో ఇప్పుడు ప్రెజెంట్ తమిళనాడు రాజకీయాల్లో ఒక ఊపుతున్న వ్యక్తి సీమాన్. ఈయన DMKకి నాన్ DMKకి వ్యతిరేకంగా ఈయన పార్టీని ముందుకు నడుపుతున్నారు. అసలు ఈయన పార్టీ అభిమానులు ఎలా ఉంటారంటే ఈయన కూడా ఇదే ద్రవిడ భావజాలాన్ని బలంగా తీసుకువెళ్తున్నారు. వీళ్ళంతా ద్రవిడ భావజాలాన్ని తీసుకువెళ్తారు. వీళ్ళల్లో ఎవరు ఎక్కువగా ప్రజల్లోకి చొచ్చుకు వెళుతున్నారు ఈ భావజాలంతో అనేది మాత్రమే ఇక్కడ ఎక్కువగా వినబడుతూ ఉంటుంది, రైట్. ఈ నేపథ్యంలో ఈయన తీసుకున్న పార్టీ ఏదైతే ఉందో దీనికి ఎలా ఉంటుంది అంటే అసలు ఈయన ఒక సభకి పిలుపునిచ్చారు అంటే గనక సీమన్ సభకి
మిగతా సభలకు ఎంతమంది వస్తారో దానికి 2 ఎక్కువే వస్తూ ఉంటారు. అలాగే అక్కడ వాటర్ బాటిల్స్ ఇస్తారా, ఆహారం ఇస్తారా అని కూడా చూసుకోరు, డబ్బులు ఇస్తారా అని కూడా చూసుకోరు. వీళ్ళే కావాలంటే బాక్సులు పట్టుకొని వెళ్తారు, వీళ్ళే కావాలంటే ఎదురు డబ్బులు కూడా ఇస్తారు. ఇది నిజానికి అంటే సరదాగా దీని గురించి మాట్లాడతారు, కానీ అక్కడ రాజకీయాల్లో నిజానికి ఇది వాస్తవం. సీమన్ అన్న వ్యక్తి అంత బలంగా ఈ ద్రవిడ భావజాలాన్ని స్టిల్ ఈ రోజుకి కూడా తీసుకెళ్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ మనం జయలలిత గారి గురించి మాట్లాడాలి. జయలలిత కర్ణాటక బ్రాహ్మిన్స్, ఆవిడ బ్రాహ్మణ అయినప్పటికీ కూడా ఎంజీఆర్ శిష్యురాలిగా ఇదే ద్రవిడ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని ఇదే ద్రవిడ భావజాలంతో ఆవిడ అక్కడ రాజకీయాల్లో రాణించారు తప్ప ఎక్కడా కూడా తన కులాన్ని కానీ కులానికి సంబంధించిన ఈక్వేషన్స్ కానీ ఆవిడ ఎక్కడ చేయలేదు. అలాగే జయలలితను కూడా అంతే దేవతగా ఆరాధిస్తూ వచ్చారు. వాళ్ళు పూజించడం మొదలు పెడితే, వాళ్ళు ఆరాధిస్తూ మొదలు పెడితే అసలు వేరే రకంగా ఉంటుంది. అది మనందరికీ కూడా తెలుసు. ఇక తమిళనాట ఇప్పటి వరకు నడిచింది కేవలం ద్రవిడవాదం అని చాలా బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ద్రవిడవాదం అంటే ఎలా ఉంటుందంటే నాన్ తమిళనాట సేర్నన్, అంటే నేను తమిళవాణ్ణి, నేను తమిళనాడుకి చెందిన వాణ్ణి, ఆ రకంగా ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఎక్కడున్నా సరే వీళ్ళంతా ఇదే భావజాలంతో ఉంటారు. ఇప్పుడు కొత్తగా క్యాస్ట్ పేరుతో రాజకీయం అనేది కనుక వినబడితే తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళ మధ్యలోనే, తెలుగు వాళ్ళకి మధ్యలోనే ఏమైనా చీలిక ఏమైనా తెస్తుందా అన్న ఒక భయం కూడా అక్కడున్న తెలుగు వాళ్ళల్లో మొదలైన పరిస్థితి కనబడుతుంది అనేది అక్కడున్న తెలుగు వాళ్ళు చెప్తున్నారు. అలాగే తమిళులకి తెలుగు వాళ్ళకి మధ్య కూడా ఏమైనా వైషమ్యాలు వస్తాయా అన్న భయం కూడా అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిబుచ్చుతున్నారు. ఏది ఏమైనా కేజీఎఫ్ సంస్థ ఇటు తెలంగాణలో నిర్వహించినప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు అందరూ వచ్చారు. ఇక్కడైతే పెద్ద రాద్ధాంతం అయితే ఏమీ జరగలేదు. తమిళనాడులో మాత్రం ఎందుకో ఒక రకమైన అలజడి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అక్కడున్న కమ్మ సంఘాలు కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న కమ్మ సంఘాలు కానీ ఈ సంఘాన్ని కలుపుకొని వెళ్లడంలో మిస్ అయ్యారా? ఈ కమ్మ సంఘాలకి అతీతంగా పనిచేయడానికి, కొత్తగా గ్లోబల్ పరంగా తీసుకురావడానికి కుసుమ కుమార్ గారు ఇంకేదైనా ఆలోచనలో కార్యాచరణలో ఉన్నారా? మరి ముందు నుంచి ఉన్న వాళ్ళని కాదు అని వెళితే ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే ఇదే కమ్మ సంఘాల్లో పేదల కోసం కష్టపడుతున్న సంఘాలు చాలా ఉన్నాయి. అలాగే పెద్దల కోసం మాత్రమే కష్టపడుతున్న సంఘాలు కూడా చాలానే ఉన్నాయి. ఎవరు ఏం చేసుకుంటున్నారో కానీ, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం అయితే, ఆపదొచ్చిన వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఈ కుల సంఘాలు, అది ఏ కుల సంఘం అయినా సరే, ఏ క్యాస్ట్కి సంబంధించి అయినా సరే, వాళ్ళు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని ఆదుకోవాలి. గ్రామాల్లో పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా చేయూతనిచ్చేలాగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇదే క్యాస్ట్లో ఒక రకంగా ఆడపిల్లలు తక్కువైపోయారు, పెళ్లిళ్ళు కానీ అబ్బాయిలు పెరిగిపోయారు, అమ్మాయిల డిమాండ్ ఎక్కువ అవుతూ ఉంది. డబ్బు, సంపాదన, ఆస్తి ఉన్న వాళ్ళకే కాస్త కూస్తో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని ఎందుకు పనికిరాని వ్యక్తులుగా చూసేలాంటి పరిస్థితి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఇది వాస్తవం, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. మరి ఇలాంటి వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు ఎలా ఇవ్వాలి, ఏంటి అనేది అయితే ముందు తీసుకువెళ్లాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కమ్మ కార్పొరేషన్ మొదలైంది. సరే, పేరుకైతే మొదలైంది, రీసెంట్గానే మొదలైంది కాబట్టి మరి ఇప్పటి వరకు నిధులు కేటాయించారా, కేటాయించలేదా, దానికి సంబంధించిన ఏ విషయం కూడా ఎవరికి తెలియదు. దీనికి ఏమైనా ఒక దిశానిర్దేశం జరిగిందా? ఇలాంటి వేదికల మీద నుంచి ఈ కార్పొరేషన్ల ద్వారా మనం చేసుకోవాల్సిన బలం, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని ఏమైనా స్పష్టం చేశారా? అది కూడా తెలియదు. ఇది కూడా ఇదే రాజకీయ పార్టీలుగా అరంగేట్రం చేస్తున్న వాళ్ళు కానీ, లేదా రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇవి కాకుండా కేవలం రాజకీయాల వరకు మాత్రమే మేధావులు అందరూ ఈ సామాజిక వర్గం విషయంలో తీసుకువెళ్ళడం అనేది మాత్రం ఒక రకంగా ఇబ్బంది కలిగించే అంశంగానే మారింది. అంటే ఇక్కడ వీరంతా ఈ సభ వేదిక నుంచి మాట్లాడాల్సిన, ఈ సమస్యలు వెలిబుచ్చాల్సిన విషయం పక్కదారి పట్టింది. తమిళనాడులో ఒక రకమైన అలజడి మొదలైంది. ఇది మరి ఏ టర్న్ తీసుకుంటుంది, ఏ రకంగా దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మాత్రం చాలా అతిపెద్ద చర్చ జరగాలి అనేది తమిళనాడు నుంచి కొంతమంది నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ చెబుతున్న అంశాలు ఇవి. ఇప్పటి వరకు ఇక్కడ బలిజలు వేరు, కమ్మలు వేరు అని లేదు. అందరూ నాయుడు అన్న పేరుతోనే పిలువబడుతున్నారు, పలకబడుతున్నారు. అక్కడున్న గ్రూప్స్ కానీ, అక్కడున్న తెలుగు భవన్ ఉంటుంది, అక్కడ తెలుగు భవన్ ఏదైతే ఉందో తెలుగు భవన్లో కానీ అందరం కలిసికట్టుగా కలిసి ఉంటాము. రెడ్డిలు కానీ వీళ్ళు కానీ వాళ్ళని ఏమీ లేదు, అందరం తెలుగు వాళ్ళగా కలిసి ఉంటాం. అసలు కులాల మతాలకు అతీతంగా ఉంటాం. మిగతా కులాలు అందరినీ కూడా కలుపుకుంటాం, తెలుగు సభల్లాగా ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఇది మాత్రం మరి రేపు ఎలాంటి అలజడి సృష్టిస్తుందా, లేదంటే నిజంగానే డిప్యూటీ సీఎం లాంటి పదవులనేమైనా కట్టబెడుతుందా? ఇప్పటికీ మరి 11 మంది ఎమ్మెల్యేలు, 3 మినిస్టర్లు, 2 ఎంపీలు ఉన్నారు.
ఇన్ని రకాలుగా తెలుగు వాళ్ళే వాళ్ళని చూస్తే కూడా వాళ్ళ ఆహార్యం కూడా మనం తెలుగు వాళ్ళు నోరు తెరిస్తే కానీ వాళ్ళు తెలుగు వాళ్ళని మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటారు, ఇదే పంచి కట్టుకుంటారు, ఆ భావజాలంతో అక్కడ ద్రవిడియన్లుగానే ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు గుర్తించరు. కానీ తెలుగు వాళ్ళుగా నాయుళ్ళుగా వీళ్ళందరినీ గుర్తిస్తూ ముందుకెళ్తున్నారు. పదవుల్లో కూడా బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇన్ని పదవుల్లో ఉన్నాం కాబట్టి మాకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వాలి అంటే కనుక అది కాస్త బెడిసి కొడుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ జెండాలు కనబడి డిఎంకే అండ్ కాంగ్రెస్ ఎంతైనా అలయన్స్లో అంటే ఒకళ్ళొకళ్ళు మద్దతు ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మాత్రం అవకాశం అన్న గొంతు వినిపించడానికి దొరికిందేమో. కానీ ఇంకొక పార్టీ బీజేపీ భావజాలను తీసుకెళ్తానని అక్కడ బీజేపీ కండువాలో బీజేపీ జెండాలో కనిపిస్తే మాత్రం ఇలా ఉండేది కాదు సిచ్యువేషన్. అసలు డిఎంకే కనీసం అక్కడ పర్మిషన్ కూడా ఇచ్చేది కాదు. అక్కడెక్కడో దీపం పెట్టుకోవడానికే పర్మిషన్ ఇవ్వని డిఎంకే ఇక్కడ బీజేపీ జెండాలు లాంటివి అయితే వినిపించేది కాదు. బట్ ఈ కుల భావజాలాన్ని పార్టీలు వాడుకుంటాయా, ఈ కులాల పెద్దలు వాడుకుంటారా, లేదు అంటే దీన్ని ఇంకాస్త రచ్చ చేసి రాద్ధాంతం చేసి మళ్ళీ ఈ సామాజిక వర్గం పేరెత్తితేనే సమాజంలో భయంకరమైన ద్వేషాలో విద్వేషాలో కోపాలో మాట్లాడిన వాళ్ళ మీద టార్గెట్లో ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి ఏం జరుగుతుందో.